వెల్కమ్ టు ప్రిజమ్ డిగ్రీ కాలేజ్ నర్సన్నపేట. ఇద్దరు మిస్టర్ కపసి, మిసెస్ దాస్ ఇద్దరు కూడా హిల్ పైకి వెళ్ళారు. అక్కడ బాబీ కనిపించలేదు, మిగతా వాళ్ళందరూ ఉన్నారు. పిల్లలు వాళ్ళు ఆడుకుంటున్నారు. మిస్టర్ దాస్ తన కెమెరాతో ఫోటోలు తీసుకుంటున్నాడు. కానీ బాబీ కనిపించలే. వెర్ ఈజ్ బాబీ అని అడిగింది ఈమె. ఇక్కడెక్కడో ఉండాలి అన్నాడు తన ఫోటోలు సందడిలో ఉంటూనే, కనీసం మొహం కూడా పైకి ఎత్తకుండా. ఉంటే ఎక్కడికి వెళ్ళినట్టు అని గద్దించి అడిగింది ఆమె. దాంతో అందరూ వెతికేటప్పటికీ అక్కడ చుట్టూ కోతులు మూగిపోయి వాడిని భయపెడుతున్నాయి. వాడు భయంతో వణికిపోయి గజగజ వణికిపోయి బాగా బిర్రబిగుసుకుపోయి ఉన్నాడు. ఫ్రీజ్ అయిపోయింది శరీరం అంతా, బిర్రబిగుసుకుపోయింది. తర్వాత కోతి తన చేతిలో ఉన్న ఒక కొమ్మని లాక్కొని కొట్టడం వల్ల ఒకటి రెండు దగ్గరలో కొంచెం చర్మం చిట్లి రక్తం ఓడుతుంది. అప్పుడు అది వాడు భయపడుతూనే ఉన్నాడు. వీళ్ళలో ఎవరు అక్కడికి వెళ్ళి వాడిని విడిపించే ధైర్యం లేదు. పైగా అక్కడ మిసెస్ దాస్ తన చేతిలో ఉన్న పొట్లంలో ఉన్న ఈ పఫ్డ్ రైస్ పడిపోయినాయి. అవి వచ్చి చుట్టూ తిరిగి ఏరుకుంటున్నాయి. అప్పుడు మిసెస్ దాస్ అక్కడున్న నిలబడిన్న కపసితో అంది, మిస్టర్ కపసి, డూ సంథింగ్ ఫర్ గాడ్ సేక్, డూ సంథింగ్. ఏదో ఒకటి చేయండి, మీరు అలా నిల్చుంటారే అని కొంచెం గద్దించినట్టుగా అడిగింది. మిస్టర్ కపసి టుక్ హిజ్ బ్రాంచ్ అండ్ షుక్ దెమ్ అవే, హిస్సింగ్ ఎట్ ద వన్స్ దట్ రిమైన్డ్, స్టాంపింగ్ his feet to scare them. కపసి ఏం చేశాడు, వాటిని కొట్టలేడుగా, కొడితే మీదకి వస్తాయి. అందువల్ల తన చేతిలో ఉన్న ఈ రొమ్మతో వాటిని కొంచెం ఇలా కదిలించాడు. ఆ తర్వాత కాలు నేలకి ఇలా కొడుతూ స్టాంపింగ్ చేసి వాటిని హిస్సింగ్ సౌండ్ చేసి వాటిని అదిలించాడు. అక్కడి నుంచి వాటిని మెల్లికి భయపెట్టాడు అంతే. ద యానిమల్స్ రిట్రీటెడ్ స్లోలీ. దాంతో ఆ కోతులన్నీ అక్కడి నుంచి మెల్లగా వెనక్కి జారుకున్నాయి. విత్ ఎ మెజర్డ్ గైట్, ఒబీడియంట్, అన్ఇంటిమిడేటెడ్, ఏమాత్రం ఇబ్బంది పెట్టలే, ఒబీడియంట్గా అక్కడి నుంచి జారుకున్నాయి. మిస్టర్ కపసి గ్యాదర్డ్ బాబీ ఇన్ హిజ్ ఆర్మ్స్ అండ్ బ్రాట్ హిమ్ బ్యాక్ టు వేర్ హిజ్ పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్ వర్ స్టాండింగ్. సిబ్లింగ్స్ అంటే తోబుట్టువులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. వాళ్ళందరూ ఉన్న దగ్గర వాడిని పట్టుకొని బాబీని తన చేతుల్లోకి తీసుకుని ఎత్తుకుంటూ తన తల్లిదండ్రులు, తోబుట్టువులు ఉన్న దగ్గరకు తీసుకొచ్చాడు. యాజ్ హీ క్యారీడ్ హిమ్ హీ వాస్ టెంప్టెడ్ టు విస్పర్ ఎ సీక్రెట్ ఇన్ టు ద బాయ్స్ ఇయర్. అలా తీసుకొచ్చినప్పుడు ఆ అబ్బాయి చెవిలో ఈ రహస్యాన్ని చెప్పేద్దాం అనిపించింది తనకి. ఏ రహస్యం? హీ వాజ్ నాట్ ద సన్ ఆఫ్ మిస్టర్ దాస్ అని. బట్ బాబీ వాజ్ స్టన్డ్ అండ్ షివరింగ్ విత్ ఫ్రైట్. కానీ బాబీ పరిస్థితి ఇప్పుడు ఎలాగుంది? బాగా షాక్ గురైపోయాడు, భయంతో వణికిపోతున్నాడు. హిజ్ లెగ్స్ బ్లీడింగ్ స్లైట్లీ వేర్ ద స్టిక్ హ్యాడ్ బ్రోకెన్ ద స్కిన్. ఆ కర్ర దెబ్బ తగిలి కొంచెం చిట్లినటువంటి చర్మం నుంచి రక్తం వస్తుంది. When Mr. Kapasi delivered him to his parents, Mr. Das brushed some dirt off the boy's t-shirt. ఆ తల్లిదండ్రులకి అబ్బాయిని బాబీని చేయగానే మిస్టర్ దాస్ వాడి డ్రెస్కున్నటువంటి దుమ్మంతా చక్కగా దులిపాడు, టీ-షర్ట్ కున్నటువంటిది. మిసెస్ దాస్ రీచ్డ్ ఇన్ టు హెర్ స్ట్రా బ్యాగ్ టు ఫైండ్ ఏ బ్యాండేజ్ విచ్ షీ టేప్డ్ ఓవర్ ద కట్ ఆన్ హిజ్ నీ. ఆమె ఏం చేసింది, తన బ్యాగ్లో ఉన్న టేప్ తీసింది, ఎక్కడెక్కడైతే చర్మం చీట్లిందో వాటి మీద టేప్తో కట్లు వేసింది. రానీ ఆఫర్డ్ హిజ్ బ్రదర్ ఏ ఫ్రెష్ పీస్ ఆఫ్ గమ్. రోనీ ఏం చేశాడు, ఒక బబుల్ గమ్ వాడి చేతిలో నోటికి అందించాడు. హీజ్ ఫైన్, ఇప్పుడు బాగుంది. జస్ట్ లిటిల్ స్కేర్డ్ రైట్ బాబీ, కొంచెం భయపడ్డావు అంతే కదా బాబీ అన్నాడు మిస్టర్ దాస్, ప్యాటింగ్ ద టాప్ ఆఫ్ హిజ్ హెడ్. అని తల మీద ఇలా కొట్టాడు మెల్లగా.
God, let's get out of here, Mrs. Dawes said. ఓరి దేవుడా, ఎక్కడి నుంచి పదండి, వెళ్ళిపోదాం వెంటనే అంది మిసెస్ దాస్. She folded her arms across the strawberry. తన చెస్ట్ మీద స్ట్రాబెర్రీ బొమ్మ ఉంది కదా, రెండు చేతుల్ని ఇలా పట్టుకుంది, ఇలాగా ఆన్ హెర్ చెస్ట్. దిస్ ప్లేస్ గివ్స్ మీ ద క్రీపర్స్. ఎక్కడుంటే ఎలా అనిపిస్తోంది నాకు, ఒళ్ళంతా జర్లు పాకినట్టు అనిపిస్తోంది. యా, బ్యాక్ టు ద హోటల్ డెఫినెట్లీ, మిస్టర్ దాస్ అగ్రీడ్. అమెరికన్ యాసలో మనం అయితే ఎస్ అంటాం, అమెరికన్ యాసలో యా అంటారు. బ్యాక్ టు ద హోటల్ డెఫినెట్లీ, మిస్టర్ దాస్ అగ్రీడ్. పదండి వెంటనే హోటల్కి వెళ్ళిపోదాం అన్నాడు. పోర్ బాబీ, మిసెస్ దాస్ సెడ్. కమ్ హియర్ ఎ సెకండ్. పూర్ బాబీ, అయ్యో పాపం, రానన్న ఒకసారి నా దగ్గరికి అని తన చేతిలోకి తీసుకుంది. లెట్ మమ్మీ ఫిక్స్ యువర్ హెయిర్. రా, నీ తల దూవుతా కొంచెం. అగైన్ షీ రీచ్డ్ ఇన్ టు హెర్ స్ట్రా బ్యాగ్, దిస్ టైమ్ ఫర్ హెయిర్ బ్రష్. ఈసారి మళ్ళీ స్ట్రా బ్యాగ్లో చేయి పెట్టి కూమ్ తీసింది. అండ్ గేవ్ టు రన్ ఇట్ అరౌండ్ ద ఎడ్జెస్ ఆఫ్ ద హెడ్. మొత్తం ఇదంతా కూడా చక్కగా ఇలా దువ్వింది చక్కగా. వెన్ షీ వైప్డ్ అవుట్ ద హెయిర్ బ్రష్, ద స్లిప్ ఆఫ్ పేపర్ విత్ మిస్టర్ కపసీస్ అడ్రస్ ఆన్ ఇట్ ఫ్లటర్డ్ అవే ఇన్ ద విండ్. ఆమె ఆ బ్రష్ని మళ్ళీ ఇలా దులిపేసి ఇలా పెట్టి లోపల మిస్టర్ కపసి ఇచ్చిన అడ్రస్ స్లిప్ ఉంది. అది గాలికి ఎగిరిపోయి గాలిలోంచి అలాగా వెళ్ళిపోయాయి. నో వన్ బట్ మిస్టర్ కపసి నోటిస్డ్. అది ఎవరో గుర్తించలేదు, కపసి తప్ప. హీ వాచ్డ్ యాజ్ ఇట్ రోజ్. అది అలా ఎగిరి వెళుతూ ఉంటే ఇలా చూస్తున్నాడు. క్యారీడ్ హయ్యర్ అండ్ హయ్యర్ బై ద బ్రీజ్. ఈ గాలి ఇంకా పైకి తీసుకువెళ్ళిపోతుంది ఇలాగా. ఇన్ టు ద ట్రీస్ వేర్ ద మంకీస్ నౌ సాట్. తిన్నగా ఆ చెట్లు, మంకీస్ కూర్చున్నటువంటి ఆ చెట్లు ఆ ఎత్తుకు తీసుకువెళ్ళిపోయింది. సోలెమ్లీ అబ్జర్వింగ్ ద సీన్ బిలో. కపసి ఏం చేశాడు, అలాగా సైలెంట్గా అక్కడ జరిగినటువంటి విషయాన్ని, ఆ సంఘటనను చూస్తున్నాడు. మిస్టర్ కపసి అబ్జర్వ్డ్ ఇట్ టు, knowing that this was the picture of the Das family he would preserve forever in his mind. ఆ తర్వాత ఆ ఫ్యామిలీ వైపు చూశాడు. ఇప్పుడు ఇంతవరకు తన మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఆ ఫ్యామిలీ, ఎవరికి వారుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఒక్క దగ్గరికి చేరి అందరూ ఒకరి మీద ఒకరు అఫెక్షన్, లవ్ చూపించుకుంటున్నారు. అది చూసిన కపసీకి పోతే ఆ అడ్రస్ స్లిప్ పోయిందిలే, ఇగో ఈ ఫోటోగ్రాఫ్ నా మైండ్లో నిరంతరం క్షేమంగా ఉంటుంది అనుకున్నాడు. ఇప్పుడు ఆ ఫ్యామిలీని తన ఒక్క ప్రశ్నతో కలిపిన సంతృప్తి తనకి మిగిలింది. ఇది నన్ అదర్ దాన్ ఎన్ ఇండియన్ రైటర్ ఝంపా లాహిరి ఆమె రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి షార్ట్ స్టోరీ. పేరు షార్ట్ స్టోరీ అయిన కొంచెం పెద్దది, 17 pages ఉన్న షార్ట్ స్టోరీ ఇది. ఇందులో బోల్డ్ అన్ని వర్ణనలు, ప్రతి చిన్న విషయాన్ని వర్ణించింది ఆమె. అందులో మనకి మిసెస్ దాస్ యొక్క మానసిక సంఘర్షణ స్పష్టంగా తెలుస్తుంది. ఆమె చేసినటువంటి తప్పుకి ఆమె పడినటువంటి మనోవేదన, దాని కారణంగా పిల్లల్ని పట్టించుకోకపోవడం, భర్తని పట్టించుకోకపోవడం, ఈ జీవితం మీదే విరక్తిగా ఉండటం, సంసారం అంటే ఎందుకో ఒక రకమైనటువంటి విరక్తి భావం కలిగి ఉండటం, ఇదంతా మొత్తం ఈ కథలో అంతా చూస్తాం. మొదట్లో మనకి ఈ స్టార్టింగ్లో ఇదేంటిది, హోటల్ ముందు ఆగడం, ఆ తర్వాత ఏమో భోజనానికి వెళ్ళటం, ఇదంతాను ఒక పిచ్చేపాటి, ఒక రబ్బిష్లా అనిపిస్తుంది. క్రమక్రమంగా ఈ స్టోరీ డెవలప్ అవుతుంది. చివరికి ఆమె తను చెప్పాల్సినటువంటి విషయాన్ని
కపసీతో చెప్పడానికి అవకాశం కోసం ఎదురు చూసింది. అందుకే లేకపోతే ఈ కోణార్క్ టెంపుల్ నుంచి తిన్నగా హోటల్కి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ హిల్స్ వచ్చిన తర్వాత ఆమెకి అవకాశం కుదిరింది కపసీతో తన రహస్యాన్ని చెప్పడానికి. అది ఇప్పుడు ఉపయోగపడింది. దీంతో అయిపోయింది. ఇక నెక్స్ట్ మనం కమ్యూనికేషన్ స్కిల్ స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ వీడియో నుంచి.